కొత్త పెండ్లాము ఉదు క్యారేరు ఆదరిస్తున్నావు రఘు. ఏంటిది? ఇవాళ ఏ రోజు గుర్తులేదా? ఫోన్ కూడా చేయవా? ఇవాళ ఏ రోజు? ఫ్రైడే. ఏదైనా విశేషం ఉందా? షష్ఠి, రేవతి నక్షత్రం, పంచాంగం విప్పకయ్యా. ఫ్రైడే ద 30th కంప్యూటర్ వైస్ డే. మొద్దు కొత్త పెళ్లి కొత్త ఎక్కడైనా క్యారియర్లో కంప్యూటర్ వైరస్ నుంచి రాసి పంపిస్తుందా? అయితే పర్సనల్ అయి ఉంటుంది. ఎరా రఘు, పెళ్లికి ముందు అలాంటిది ఏదైనా కమిట్ అయ్యావా? ఏంటి ఇంకా గుర్తు రాలేదా? అయితే ఈ రోజు నీకు ఫస్టే. చదువుతున్నాడు చూడు. లుక్ మ్యాన్, కుछ खास बात होगी नहीं तो మీ ఇద్దరికే తెలిసిన రోజు ఉంటుంది. సోచ్ బాయ్ సోచ్. ఈ రోజే నువ్వు మా ఇంటికి రేడికి వచ్చిన రోజు. మనం తొలిసారిగా కలుసుకున్న రోజుని సెలబ్రేట్ చేసుకోవద్దా? సాయంత్రం త్వరగా వచ్చి. ఇక్కడే హరిశ్చంద్రరావు, ఈవేళ కచ్చేరుందని తెలీదా? తెలుసు సార్. ఆ ముత్యాలపేట మంగరాజు చచ్చిపోయాడంట. వాడు చచ్చినా వాడి కేసు మాత్రం వదిలిపెట్టునని వెళ్ళాడు. బావగారు పోయారా? ముందు కుదిరిండే కదక్క వాడు, ముద్రి నోదలక్క. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో నా బంగారు బావా మొన్ననే కొన్న పారిడి గారు ఎక్కడ పెట్టిందక్క? మొన్న అమ్మిన వజ్రాల డబ్బులు కట్టలు ఎక్కడ పెట్టిండు? కలకత్తాలో అమ్మిన దొంగ బంగారు డబ్బులు ఎక్కడ పెట్టింది? ఇది నవ్వుతుంది, మొత్తం దీనికి ఇచ్చుండే. అసలు కొన్న 30 ఎకరాల పొలం పత్రాలు నీకాకి ఎవరికి ఇచ్చాడే? కోటి కోసం, పెళ్ళ కట్టిన తాళి కోసం, పూర్వ మల్లెపూల కోసం కాపురం చేసి చచ్చిందానా? ఎందుకే ఇలా అబద్ధాలు ఆడతావు? పోయిన వారమే కదా 300 కాసులు బంగారు కొలిసి చుట్టేసుకున్నావు. ఒక్కొక్క మ్యాటర్ నెమ్మదిగా బయటకు తీసుకురాక్కలారా. అక్క, నువ్వు అసలే అమాయకురాలివే, తెలుగురు దగ్గర కొన్న పొలాల దగ్గర మొత్తం అడగవే. ఆటంట్లో ఉన్న రైస్ మిల్లు మాయ చేసి మీ తమ్ముడు పెద్ద రాయిస్తారా? ఇలాంటి ఏరియాల కోసం ఎన్నెన్ని ఏరియాలు కొన్నవరా మంగా? నువ్వెవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హరిశ్చంద్రరావు. సరే ఆపు, నేను అన్నయ్యన్ని మనసులో పెట్టుకోకు. ఇదిగో తీసుకో. వరుస నంబర్ల నోట్లని తీసుకోకూడదు ముఖ్యంగా. ఏంట్రా, ఏం బుక్ అది? స్వాతి వీక్లీ సార్. స్వాతి ఇంత చిన్నగా ఎప్పటి నుంచి చేస్తున్నారా? చూపెట్టు, అబద్ధం చెప్తున్నారు. ఇది జేబా అనకొండారా? ఇంత పడుకుంది ఏంటి? ఏం బుక్రా ఇది? దొరకకుండా లంచం తీసుకోవడం ఎలా? రచన ఉత్తమరావు. ఒరే పాపిస్తోడా, ఇలాంటి పుస్తకాలు కూడా వేసి అమ్ముతున్నారా? ఉండురా, ఇప్పుడే CEO గారికి చెప్పి దీన్ని సస్పెండ్ చేయిస్తా. ఇది ఆయన బుక్కే సార్. చచ్చిపోయిన ముత్యాలపేట మంగరాజు టోటల్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఈ క్యాసెట్ లో భద్రంగా ఉన్నాయి. ఇది మీరు విని నా ప్రమోషన్ లెటర్ టైప్ చేసి ఇవ్వండి. లిసన్. ఏంటి అది? సారీ సార్, మ్యూజిక్ ఎక్కువైంది, డైలాగ్ తక్కువైంది సార్. ఏఆర్ రెహమాన్ పిలిస్తే 2 విడగొట్టి వినిపిస్తారు సార్. ఇడియట్, నీ వల్ల హాఫ్ అన్ అవర్ లేట్. ముందు బఫ్ఫన్ డ్రెస్ మార్చుకునరా. అలాగే సార్. ఇలాంటి చేయాలంటే నేను ఒక్కనేరా, మీ ఎవరి వల్ల కాదు. ఓకే లిజన్, ఈ రోజు రేట్ చేయబోతున్న ఇల్లు పెద్ద మనిషిది. బీ కేర్ఫుల్. ఆల్రెడీ 2 సార్లు వెళ్లి ఒట్టి చెట్లతో తిరిగి వచ్చారు. అందుకే ఈ కేసు మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. ఓకే, నౌ యూ కెన్ డిస్పర్స్. అరే, ఈ డ్రెస్ బాగుందరా?
పొద్దుటి నుంచి నా పరిస్థితి ఏం బాగాలేదురా. ఏ రిక్షా వాడు కూడా అమ్మ నా బుద్ధులు ఎడుతున్నాడు. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవా అని అడిగిన అంతే. కొట్టలేదు, సంతోషించు. హలో, ఎస్, అలాగే. Wait, 9 o'clock, hitting time. విశ్వా, కోన్ కాదురా ఖాన్. నేను అమీర్ ఖాన్, వీడు సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ అమ్జద్ ఖాన్. పక్కా చదివిరా ఎదవా. దర్వాజా కోల్ రే సట్టి ముక్కోడా. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అబ్బా ఎవడు గుర్తుపట్టలేరా నా ఫేస్ చూస్తే. మిస్టర్ రాజశేఖర్, అయ్యగారు పూజ చేస్తున్నారు. ఇది అయ్యప్ప సీజన్. అయ్యగారు భజన్లు ఉన్నా మేము వదిలిపెట్టాం. కమాన్. హలో, నేనెవరా? నేనే మిస్టర్ పీకే రావు. ఎస్, సర్చ్ వారెంట్. కానివ్వండి. సక్రమంగా ట్యాక్స్ కట్టే వాళ్ళ ఇంటికేగా మీరు సంవత్సరానికి 3 సార్లు వస్తూ ఉంటారు. ఈ కుక్క ఎంత కొన్నారు, ఈ మొక్క ఎంత కొన్నారని అడిగి టార్చర్ పెడతారుగా. ఏయ్, ఇలా రా, వీళ్ళకి అన్ని రూములు చూపించు, వెళ్ళు. ఏంటిది గోల్డా? మా అయ్యగారు ఇచ్చారు. ఓహో, ఆంధ్ర అమ్మాయివా? అవును. ఆంధ్రలో ఎక్కడ? నెల్లూరా? గుంటూరు? ఓ, రాజమండ్రా? అక్కడెక్కడ? అబ్బాపురం. ఏమిటి సార్ సౌండ్? కిచెన్ లో ఏమైనా దొరికిందా? కిచిడియే దొరికింది. యూ కెన్ గో బ్యాక్ టు వర్క్. గో 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 గో. ఇది చాలా సీక్రెట్, బయట ఎవరికి చెప్పొద్దు. ఏ యాగు, ఏం తీసుకెళ్తున్నావు? సర్దన్నావండి. ఏది చూపించు. లోపలేం లేదుగా? లేదమ్మా. వెళ్ళనా? సరే వెళ్ళు. నీకు పెట్టానన్న కూడా పరీక్షలు. తిను. ఇదేం ఉద్యోగం బాబు. సూట్ కేసులు అయితే ఓపెన్ చేయొచ్చు, ఇవి కూడా ఓపెన్ చేయాలి. ఆహా, అడ్డమైన చోటల్లో అకౌంట్లు మడత పెట్టి పెడితే ఊరుకుంటానరా? ఎక్కడుంది? ఎక్కడున్నావు? ఎక్కడ? వస్తున్నా, వచ్చేనా? అయిపోయినరా రాజశేఖర్. బుక్కు పగిలిపోయిందిరా నాయనా. ఈ బుద్ధి ఎక్కడికి వెళ్ళిందిరా? పెద్దోళ్ళ పెంట ఏమన్నా ప్యారిస్ సెంట్ వాసన వస్తున్నారా? పూజ రూములో ఉన్న వెండి కుందెలు మొదలుకుని అన్నింటికి లెక్క కట్టి ట్యాక్స్ కట్టాను. ఆదరసం. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. ఇప్పుడు సంతోషమేగా. ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి 3 రోజులు పడుతుంది. వద్దులేండి సార్, మేమే పెట్టెళ్తాం. అదేం అక్కర్లేదులేండి. మీరు దయచేస్తే అదే 10,000. వెళ్ళండి. సారీ సార్,
వీఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్, చెప్పిన పని చేయాలిగా. దట్స్ ఓకే. నా ఇంటిని సోదా చేసి ఈ రాజశేఖర్ నిజాయితీ పరుడని, సిన్సియర్ గా ట్యాక్స్ కట్టే వ్యక్తి అని 10 మందికి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం.